నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో విస్తృతంగా సాగుతున్న నారాయణ ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓటు కోసం అభ్యర్థన, రిక్షా తొక్కి ఆకట్టుకున్న మాజీ మంత్రి. టీడీపీ జనసేనపై మండిపడ్డ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న. ప్రతిపక్షాలు డబ్బులిస్తే తీసుకోండని ఓటర్లకు సూచన. ఓటు మాత్రం వైసీపీకే వేయాలని విజ్ఞప్తి. వైసీపీకి జలకిచ్చిన సీనియర్ నేత చాట నరసింహారావు. కోటంరెడ్డితో భేటీ, టీడీపీలో చేరాలని నిర్ణయం. అనిల్ నరసరావుపేట వెళ్లడంతో మారిన రాజకీయం. నెల్లూరు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన. కొండాపురంలో మృతి చెందిన కుటుంబానికి పరామర్శ. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా. డీటెయిల్స్ చూస్తే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల నేతలు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం వైసీపీకి వేయాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 5 ఏళ్ల పాటు ప్రజలకు కనబడని ప్రతిపక్ష నేతలు నేడు పగటి వేషగాళ్ల మాదిరిగా ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బిడవలూరులో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బిడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి 920 పొదుపు సంఘాల మహిళలకు 6,52,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజలకు కనబడని ప్రతిపక్ష నేతలు నేడు ఎన్నికలు రావడంతో పగటి వేషగాళ్లలాగా వస్తూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేతులు కలిపారని, ఎలాగైనా డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నం చేస్తారన్నారు. వారిచ్చే డబ్బును తీసుకోండని, ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయండని ప్రజలకు సూచించారు. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎప్పుడూ కనబడని వ్యక్తులు రకరకాల వేషాలు వేసుకుని గ్రామాలకు వస్తున్నారు. 2 సంవత్సరాలు కరోనా విలయ తాండవం చేసింది మన రాష్ట్రం, దేశం, ప్రపంచమంతా కూడా. ఆ టైంలో కూడా మీకు సంక్షేమ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అందరికీ ఇచ్చాడు. ఈ ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా కరోనా సమయంలో కనిపించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం. మా వాలంటీర్స్ కానీ, మా సచివాలయ సిబ్బంది కానీ ప్రాణాలకు భయపడలేదు, చనిపోతామని భయపడలేదు. మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆ రోజు మీ మధ్య మేమున్నాం. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కనిపించలేదు గ్రామాల్లో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా హైదరాబాద్ లో కూర్చున్నారు. ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మీ మధ్య లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ప్రజల మధ్య ఉండండి, వాళ్ళకు అండగా నిలవండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్య ఉంచారు. పత్రికా విలేకరులు కూడా మాతో కూడా తిరిగారు, గ్రామాల్లో పరిపాలన చూస్తున్నారు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలించాడు. 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో పరిపాలించాడు. వాగ్దానాలు చేయడం, మీ చేత ఓట్లు వేయించుకోవడం, మోసం చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క. పవన్ కళ్యాణ్ సంగతి మీకు అందరికీ తెలుసు, 5 భార్యలు ఆయనకి. పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటైనారు. ఏదో ఒక విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలంట. ఏం చేశారు మీరు? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ కుటుంబాలు బాగుపడ్డాయే కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి లాగా? దాదాపు 2,75,000 కోట్లు పార్టీలకు అతీతంగా అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో అన్ని కూడా మహిళల పేరు మీదటనే. రాష్ట్రం అంతటా కూడా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, మహిళల పేరిట మీద ఇచ్చాం. మన నియోజకవర్గంలో దాదాపు 14,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, 8,000 మందికి ఇళ్ళు ఇచ్చాం. అన్ని కూడా మహిళల పేరిట మీదనే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి 2 ఎకరాలు ఉన్న ఆసామి చంద్రబాబు నాయుడు, వాళ్ళ తండ్రి ఖర్జూరపు నాయుడు 2 ఎకరాలు ఇచ్చాడు చంద్రబాబు. ఈరోజు 4 లక్షల కోట్లకి అధిపతి ఆయన. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో డబ్బు ఎత్తుకొస్తారంట, 1000 నుంచి 3000 దాకా ఇస్తారంట ఓటుకి. బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్కి వేయండి.
ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బేనమ్మా, మన డబ్బు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చి పేద ప్రజలకు అండగా ఉంటున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెంకటచలం మండలం సర్వేపల్లిలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటచలం మండలం సర్వేపల్లిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి పొదుపు సంఘాల మహిళలకు 25 కోట్ల రూపాయలని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చడం ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి మహిళ జగన్ కు అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి రోడ్డు లేకుండా మొత్తం సిమెంట్ రోడ్లను సైడ్ కాల్వల్ని నిర్మించామని తెలిపారు. ఇక్కడ సాగుతాగు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వెంకటాచలం మండలానికి సంబంధించి వైఎస్ఆర్ 4వ విడత మహిళల ఖాతాలో జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అంటే ఈరోజు మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా 4063 గ్రూపులు ఉన్నాయి. 40,102 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 122,37 లక్షల రూపాయలు 4 విడతల్లో జమ చేయడం జరిగింది. ఈ ఒక్క విడతలోనే దాదాపుగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 30,55 లక్షల రూపాయలు నిధులు జమ చేశాం. వెంకటాచలం మండలానికి సంబంధించి 4వ ఇన్స్టాల్మెంట్ కింద 832 గ్రూపులకు సంబంధించి 6,28 లక్షల రూపాయలు ఈరోజు నిధులు జమ చేయడం జరిగింది. ఒక వెంకటాచలం మండలానికి సంబంధించి 4 విడతల్లో దాదాపుగా 25,07 లక్షల రూపాయలు ఇప్పటి వరకు సంఘ బంధాల సభ్యుల ఖాతాలో వైఎస్ఆర్ ఆసరా కింద నిధులు జమ చేయడం జరిగింది. అదేవిధంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు పట్టాల పంపిణీకి వచ్చి మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మోసం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నాగంబొట్ల వారి కంటికి సంబంధించినటువంటి 69 కుటుంబాలకి ఈరోజు పట్టాలు పంపిణీ చేశారు. అంటే ఈరోజు ఉన్న భూములకి పట్టాలు ఇవ్వడం, చుక్కల భూముల సమస్య పరిష్కరించడం, 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి వారికి పూర్తి హక్కులు కల్పించడం, వీటన్నిటితో పాటు ఇనాం భూములు ఉంటే ఇనాం భూములకి విముక్తి కల్పించే వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా ఏదన్నా పోరంబోకులు ఉంటే అటవీ పోరంబోకులు, నీటికి సంబంధించినటువంటి పోరంబోకులు లేకపోతే ఆ పోరంబోకులను చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ కింద పట్టాలు ఇవ్వడం, అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలానికి సంబంధించే 2,989 కుటుంబాలకి 3,270 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అయితే రైతులు కానీ, మహిళలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ విధానం కొనసాగుతుంది. తప్పనిసరిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అందరి ఆశీస్సులతో మరలా ఈ మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా సరే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తల మీద దృష్టి పెట్టి వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి పని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని వర్గాలకు అండగా ఉన్నట్టే ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోసినటువంటి కార్యకర్తలకు కూడా అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చాట నరసింహారావు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సన్నద్దమయ్యారు. ఇందులో భాగంగా కుమారుడు చాట్ల రాజేష్ తో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో మాజీ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చాట్ల నరసింహారావు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యునిగా కొనసాగుతున్న నరసింహారావు 2-3 రోజుల్లో మాజీ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కుమారుడు చాట్ల రాజేష్ తో కలిసి బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి మంత్రాలు జరిపారు. ప్రతి మహిళ తన సొంత ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించడమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యమని, గత టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ అన్నారు. పేద ప్రజల సొంతింటి కల సాకారమయ్యేలా టిడ్కో గృహాలు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని పేదలకు ఇవ్వకుండా బిల్లుగా మార్చిందని మండిపడ్డారు. నెల్లూరు 51వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు 51వ డివిజన్లో టీడీపీ నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంతానికి చేరుకున్న నారాయణకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. సుబ్బేదారుపేట, నక్కలొల్ల సెంటర్, బోసుబొమ్మ ప్రాంతాల్లో ఇంటింటికి ప్రతి దుకాణం వద్దకు నారాయణ వెళ్లి ప్రజల్ని పలకరించారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ 51వ డివిజన్లో అధిక శాతం బుట్టలు అల్లుకునే వారు జీవిస్తున్నారని తెలిపారు. వారంతా నిరుపేదలేనని వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వెల్లడించారు. ఇలాంటి నిరుపేదల కోసం తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరులో 43,000 టిడ్కో గృహాలను మంజూరు చేయించారని తెలిపారు. 90% నిర్మాణాలు కూడా పూర్తి అయ్యాయని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పనులు పూర్తి చేసి ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉన్నా అలా చేయకుండా ఆ ఇళ్లను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పెండింగ్ పనులు పూర్తి చేయకపోగా వాటిపై వైసీపీ రంగులేసుకున్నారని విమర్శించారు. తాను కూడా పూరి గుడిసెలో జీవించే వాడినేనని, పేదల కష్టాలు తనకు తెలుసని అన్నారు. నిరుపేదల బతుకులు మారాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో అయితే అధికారులు అడిగాను, నెల్లూరు మొత్తం 54 డివిజన్లలో ఎంతమంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారంటే 43,000 ఇళ్ళు అన్నారు. 43,000 శాంక్షన్ చేసాం, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా కొద్దిగా చిన్న మెరుగులు ఉన్నాయి. ఇంతలోకి ఎలక్షన్ వచ్చింది, మేము ఇవ్వలేకపోయాము. అసలు దాని రంగులు అన్యాయం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒకటి అన్నారు, మన రంగులు వేసుకోవాలా, మన తెలుగుదేశం పార్టీ జెండా రంగులు వేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలా. పేదల నిరుపేదలైనా మిగతా అపార్ట్మెంట్లలో, రిచెస్ట్ అపార్ట్మెంట్లలో వాళ్ళు ఎలాంటి రంగులు వేస్తారన్నారని అలాంటి రంగులు వేయమన్నాడు. అలాంటి రంగులు ఏమైనా ఆర్డర్ చేశాడు. రాష్ట్రంలో ఎక్కడైతే ఈ అర్బన్ హౌసెస్ కట్టానో అన్ని దగ్గరలో రంగులు ఎల్ఎన్టీ, షాపుంజీ అండ్ ఎన్సీసీ వీళ్ళందరి దగ్గర డిజైన్ చేయించి స్పెషల్గా కలర్స్ వేయిస్తే ఆ కలర్స్ అన్నీ ఎత్తేసేసి ఏదో వాళ్ళ పార్టీ జెండా కలర్ వేసుకున్నారు. ఎంత దారుణం అది. తర్వాత ప్రతి దగ్గర చక్కటి రోడ్లు వేసాం, ఎండ్ టు ఎండ్ రోడ్స్. అక్కడ కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్, అండర్ గ్రౌండ్ సివరేజ్. తర్వాత పార్క్, అక్కడ ఉండే పిల్లల యొక్క ఆనందంగా ఉండాలి, పెద్దవాళ్ళు ఆనందంగా ఉండాలంటే సాయంకాలం కానీ మార్నింగ్ కానీ వాళ్ళకు కూడా పార్కులు ఉండాలని మన జనార్దన్ రెడ్డి కాలనీలో ₹1 కోటి ఖర్చు పెట్టి కంప్లీట్ చేసాం. ₹1 కోటి పార్క్ ఖర్చు పెట్టాం. మీరు అర్థం చేసుకోండి, పేదలు నిరుపేదలకి మేము ఏం చేస్తాం. అదే నిదర్శనం. ₹1 కోటి జనార్దన్ రెడ్డి కాలనీలో పార్క్కి శాంక్షన్ చేసి కంప్లీట్ కూడా చేసాం. ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పింది, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి, వాళ్ళ కళ నెరవేరాలని చేశాం. కానీ నాయకులు అన్యాయం చేశారు. ఉన్న ఇళ్ళన్నీ ఇవ్వలేదు, సగం అట్నే వదిలేశారు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను. దాంట్లో అసలు ఎటువంటి డౌట్ పడలేదు. ఎందుకంటే పోయినసారి నన్ను ఎవరు అడగలా. 2014 నుంచి 19 దాకా ఇల్లు మీద నన్ను ఎవరు అడగలా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు బాధ్యతగా నేను చేశాను. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా. నేను కూడా ఎంఎస్సీ అయిపోయి ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండింది తాటాక్ షెడ్ గుడిసెలో, హరినాథపురంలో తాటాక్ షెడ్ గుడిసెలోనే ఉండింది. ఆనం వెంకటరమణారెడ్డి ఈరోజు ఉన్నాడు, ఆనం వెంకటరమణారెడ్డి, అతనికి నేను చదువు చెప్పింది గుడిసెలోనే. కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. వర్షాలు వస్తే పరిస్థితి ఏంది, ఆ ఇల్లు తాటాకుల నుంచి నీళ్లు లీక్ చేయడం అయింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నాకు ఆ మాట చెప్పంగానే నేను అనేక విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, యూకే, అష్కాబాద్, ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న టెక్నాలజీ, అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దానికంటే బెటర్గా చేసాం. అన్యాయం చేశారు. 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం రాబోతుంది, అత్యధిక సీటుతో రాగానే ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, మూడోది అండర్ గ్రౌండ్ సివరేజ్, తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ. మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ కొద్దిసేపు రిక్షా కార్మికునిగా మారిపోయారు. ఓ వ్యక్తి కోరిక మేరకు కొత్త రిక్షాను కొనుగోలు చేసి ఇచ్చిన నారాయణ కొద్దిసేపు ఆ రిక్షాను తొక్కి తర్వాత ఆ రిక్షాను కార్మికునిగా బహుమతిగా అందజేశారు. నెల్లూరు 51వ డివిజన్లో పర్యటించిన నారాయణ ఓ కార్మికునికి కొత్త రిక్షాను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆ కార్మికుడు నారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. నర్సరావుపేట పరిధిలోని గురజాల్లో ముంకటేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో బాణసంచ పేల్చారు. మంత్రి అంబటి రాంబాబు కూడా అనిల్ కుమార్ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం విదితమే. మంగళవారం రాత్రి ఆయన పేరును ప్రకటించగా అప్పుడే నర్సరావుపేటలోని గురజాలలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ముంకటేశ్వర ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు దీనిపై సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ నియామకం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండబట్టే అనిల్ ను నర్సరావుపేట ఎంపీగా ప్రకటించారన్నారు. మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి వ్యక్తి, నెల్లూరులో 2 సార్లు గెలుపొందినటువంటి వ్యక్తి, విశ్వాస పాత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడేటటువంటి వ్యక్తి, మళ్ళీ వెనుదిరిగేటటువంటి వ్యక్తి కాదు. ధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి, ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగిన సత్తా కలిగినటువంటి యువకుడు డాక్టర్ అనిల్ యాదవ్. ఆయన రావడం మన ప్రాంతానికి చాలా శుభసూచకమని, 7 నియోజకవర్గాలు గెలుపొందటమే కాదు, పార్లమెంట్ కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా మన ప్రజానీకం, ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి ప్రజానీకం, నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆనందంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరిచి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజానీకానికి, బీసీ వర్గాలకి కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. త్వరలోనే శాసనసభ అయిపోయిన తర్వాత అనిల్ యాదవ్ గారు సుమారుగా 14, 15, 16 తారీఖుల్లో వచ్చి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసుకొని పని మొదలుపెట్టే కార్యక్రమం. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన ప్రతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి విచ్చేసిన భువనేశ్వరి చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి విచ్చేసిన ఆమె చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, పడబాక లక్ష్మి, తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టారు. పేరు మీద ఆయన ఇంకోటి తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు, ఒక్క ఆడపిల్ల కాదు, ఎంత మంది ఉంటే ఒక్కొక్కళ్ళకి 15,000 చొప్పున ఆయన, మన రాష్ట్రం అభివృద్ధి అవుతేనే కదా మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, మీకు కూడా సంపాదన అనేది ఉంటుంది కదా. అది మీరు మనసులో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సరే, అదొకటి, తెలుగుదేశం పార్టీ ఒకటి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. 1వ డివిజన్లో మేయర్ శ్రవంతితో కలిసి ఆయన పర్యటించారు. 75 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. నగర మేయర్ శ్రవంతితో కలిసి డివిజన్ పరిధిలోని నారాయణ రెడ్డిపేటలో పర్యటించిన ఆయన 75 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. నారాయణ రెడ్డిపేటతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. 1వ డివిజన్లోని ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని, మరిన్ని నిధులు కావాలని కేటాయిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా గతంలో నన్ను ఎంతో ఆదరించిన ప్రాంతం. ఈ ప్రాంతానికి నేను కూడా ఇక్కడుండే నాయకులు ఏది చెప్పినా కూడా చేసి పెట్టాను. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా నేను చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా నన్ను అందరూ కూడా ఇక్కడుండే నాయకులు కానీ, ఓటర్లు కానీ అందరూ కూడా ఆదరిస్తూ వచ్చారు. ముందు ముందు కూడా మీరు అదే ప్రేమ చూపాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం దగ్గర 75 లక్షలకి శంకుస్థాపనలు చేసుకున్నాం. మళ్ళా మన కోడులపాడులో ఇంకొక 35 లక్షలు కావాలని నాయకులు అడిగితే దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ 1వ డివిజన్ ప్రాంత అభివృద్ధికి 6 కోట్ల పైన
నిధులు నేను వచ్చిన ఈ 6 నెలల్లో ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ వ్యూవర్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళకు కూడా ఒక కార్యక్రమం పెట్టి ప్రతి సంవత్సరం 24,000 లెక్కన ఈ 5 సంవత్సరాల్లో 1,25,000 ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో పేద మధ్యతరగతి వాళ్ళకి మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. హాస్య నటుడు బ్రహ్మానందంకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సైకత శిల్పి మంచాల సనత్ కుమార్. సముద్ర తీరంలో బ్రహ్మానందం సైకత శిల్పాన్ని రూపొందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బ్రహ్మానందం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టినరోజును పురస్కరించుకుని సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ ఆయన సైకత శిల్పాన్ని రూపొందించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరులోని సముద్ర తీరంలో ఇసుకతో బ్రహ్మానందం చిత్రాన్ని రూపొందించి హ్యాపీ బర్త్డే టు అంటూ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ చిత్రం ఆహనా పెళ్లంట చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్రహ్మానందం ఎన్నో వందల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన ఒక లెజెండ్ అని కొనియాడారు. నేడు బ్రహ్మానందం గారి బర్త్డే. మన తెలుగుకి ఒక అద్భుతమైనటువంటి హాస్యాన్ని అందిస్తూ ఆ యొక్క హాస్యం ద్వారా చాలామందికి ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి మన తెలుగువాడు మన బ్రహ్మానందం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఏరూరు సాగర్ తీరంలో నేను బ్రహ్మానందం గారి యొక్క సైకిల్ శిల్పం చేయడం జరిగింది. అందరికి కూడా నవ్వు అంటే చాలా ఎనర్జీ వస్తుంది. మరి బ్రహ్మానందం గారిని చూడంగానే అందరికి కూడా నవ్వు వస్తుంది. మరి అంతటి తెలుగువాడు మరి సత్తా ప్రపంచానికి 1000 సినిమాలు దరిదాపులు 1000 సినిమాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు నేను సైకత శిల్పం చేయడం అనేది కూడా చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ యొక్క ఆర్ట్ బ్రహ్మానందం గారికి అంకితం చేస్తున్నాను. మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. వెంకటచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్లో మీనోత్సవం కార్యక్రమంలో భాగంగా 6 లక్షల చేప పిల్లల్ని వదిలారు. వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 6 లక్షల చేప పిల్లల్ని వదిలారు. మీనోత్సవం కార్యక్రమంలో భాగంగా చేపలను వదిలినట్లు మంత్రి తెలియజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా ఎన్నడూ లేనటువంటి విధంగా మత్స్యకారులకి మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి కుటుంబాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తున్నారు. ఈరోజు సర్వేపల్లి రిజర్వాయర్ మీద ఎన్నో కుటుంబాలు, పేద కుటుంబాలు, మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి కుటుంబాల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఈరోజు సమృద్ధిగా నీరు ఉండడం, ప్రతి సంవత్సరం ఈ మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను వదలడం, వాటిని పట్టుకుని చాలామంది ఉపాధి పొందడం లేదా ఆదాయ మార్గాలు అన్వేషించుకునే దానికి అవకాశం వెసులుబాటు కలగడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పాటు భగవంతుడు సహకరించడానికి ప్రధానమైనటువంటి కారణం. దానివల్ల వర్షాలు పడ్డాయి. సర్వేపల్లి రిజర్వాయర్కి దాదాపుగా ఎప్పుడు నీళ్లతో ఈ జలాశయం కళకళలాడింది. దానివల్ల రైతులకి ఒక పక్క మేలు చేకూరుస్తూనే మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి వాళ్ళకి ఈరోజు అదేవిధంగా మత్స్య సంపద ఆధారంగా ఈరోజు ఉన్నటువంటి అన్నిటికన్నా కూడా సరే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం కానీ, చాలామంది ఇష్టపడేటువంటి వాళ్ళకి కానీ ఆరోగ్యకరంగా మంచిదైనటువంటిది కూడా ఈరోజు సీ ఫుడ్. దానికి సంబంధించి మనం ఎక్కడికెక్కడికి వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడే ఉన్నాయి. కొంతమంది పాపం అవహేళన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫిష్ బజార్స్, ఫిష్ మార్కెట్స్ పెడుతున్నారంటే చేపలు అమ్ముతున్నారు, ఇంకోటి అమ్ముతున్నారు. చేపలు అమ్మడం కాదు, 10 మందికి ఉపాధి కల్పించడం, ప్రజలకి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించడం, ఇవి 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఇది ప్రాథమిక బాధ్యత, ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత. ప్రజల అవసరాలను గుర్తించడం, ప్రజలకు మేలైనటువంటి ఆరోగ్యపరంగా ఉండడానికి అవకాశం కల్పించడం, దానితో పాటు చిన్నకారు వ్యక్తులకు సంబంధించి జీవనోపాధికి తోడ్పాటును అందించడం. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. క్రమం తప్పకుండా జరిగింది. జేడీ గారు సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాడు. జేడీ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఎంతోమందికి ఈరోజు ఉపాధి కల్పించాం, ఎంతోమంది ఆరోగ్యకరంగా ఉండడానికి మంచి జీవనానికి సంబంధించినటువంటి పోషక విలువలతో కూడినటువంటి మత్స్య సంపదను మనం ఈరోజు అభివృద్ధి చేసి ఆ చేపలు అందరికీ కూడా ఈరోజు అందించేటువంటి పరిస్థితి. ఏ రోజైతే మనకు అందుబాటులో చేపలు ఉంటాయో సరసమైనటువంటి ధరలకి మార్కెట్లో వెళ్ళి అధిక ధరలు కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా సరసమైనటువంటి ధరలకే ఈరోజు వినియోగదారులకు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి చాలామందికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చేపలు అంటే అత్యంత ఇష్టంగా ఉంటారు. చాలామంది చాలా ప్రీతిగా ఇష్టపడతారు. అటువంటి దానిలో ఈరోజు 10 లక్షల చేప పిల్లలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి పెద్దలు, ఇతర నాయకులు అందరికీ
అదేవిధంగా జేడీ గారికి, వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది, ఏడీఏ, ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ అందరికీ, మొత్తం మత్స్యకారుకు సంబంధించినటువంటి మత్స్యశాఖ సిబ్బంది అందరికీ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి ప్రమేయంతోనే జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీలో భారీగా అవకతవకలు హేయమైన చర్య అని టీడీపీ నేత గుమ్మడి రాజా యాదవ్ వ్యాఖ్యానించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని జగనన్న కాలనీలో అవకతవకలు అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ వేసి వాస్తవాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూ వెంకటాచలం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. జగనన్న కాలనీలో లెవెలింగ్ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ నేత గుమ్మడి రాజు యాదవ్ మండిపడ్డారు. పేదలకు అందజేసే ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలపై గత తహసీల్దారులను వినియోగించుకుని తేదీలు వేయకుండానే ఆ పట్టాలపై సంతకాలు చేయించుకుని వైసీపీ నాయకుల ఇళ్లలో పెట్టుకుని ఆ పట్టాలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. నామమాత్రంగా సభలో 1-2 పంచి మిగిలిన పట్టాలు వైసీపీ నాయకుల వద్దే పెట్టుకుని వారి ఇళ్లకు పిలిపించి డబ్బులు తీసుకుని పట్టాలు ఇవ్వడం దారుణమని దుయ్యబట్టారు. తాము ఎన్నో రాజకీయాలు చేస్తున్న ఇలాంటి పనికి మాలిన దుర్మార్గమైన రాజకీయాలు, దుర్మార్గ పరిస్థితులు ఎక్కడ చూడలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ వెంకటాచలం మండలంలో జగనన్న లేఅవుట్లో అవకతవకలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తహసీల్దారులు కూడా తహసీల్దారులకి డబ్బులు ఇచ్చో ముందు పోయించో ప్రభువుల వాళ్ళు పెట్టో సంతకాలు పెట్టించుకొని తీసుకుంటారంట. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో 150 ఇళ్ళు ఉంటే 300 ఫ్లాట్లు ఇస్తున్నారు. 150 కుటుంబాలు ఉంటే 300 ఫ్లాట్లు ఇస్తున్నారు. అట్లా ఎలా ఇస్తారంట? ఇప్పుడు ఉండేది తక్కువ మంది, మీరు ఫ్లాట్లు ఇస్తున్నామని చెప్పేది ఎక్కువ మంది. అంటే ఎవరికి ఇస్తున్నట్టు? ఆ ఊరికి ఇస్తున్నట్ట, బయట వాళ్ళకి ఇస్తున్నట్ట? అసలు లబ్ధిదారులకు ఇస్తున్నారా, లేకపోతే అసలు అడుగులు గాడవాళ్ళకి ఇస్తున్నారా? మాకు అర్థం కావట్లా. ప్లస్ జగనన్న లేఅవుట్లో లెవెలింగ్లో అవకతవకలు జరిగాయి. వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అసలు వాస్తవాలు నిగ్గు తేల్చాలని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ వేయకపోతే మేము కోర్టు మెట్లు ఎక్కుతాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంఆర్ ఆఫీసుని ముట్టడి చేసి ధర్నా కార్యక్రమం చేస్తాం. మీరు కానీ చేయకపోతే మేము కోర్టుకు పోతాం. రిసీవ్డ్ కాపీ. గత కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్న హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. కొట్టమేటలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ ప్రారంభించారు. నెల్లూరు కోటమేటలో హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ సంస్థ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ట్రస్ట్ కార్యకలాపాలు మరింత విస్తృతంగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ సొంత కార్యాలయం ద్వారా మరింత విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేత జియా ఉల్ హక్, ట్రస్ట్ నిర్వాహకులు జిలానీ, అలీం, నవాజ్, అబ్సర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మన కోటమెటలో ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళ మొత్తం 4 కలిసి జిలానీ, నవాజ్, అలీం, అబ్సర్ ఈ 4 కలిసి ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన ఏమంటే వీళ్ళు పెట్టిన ప్రత్యేకతలు ప్రతి ఒక్కరికి మన ఇంట్లో మీద వాళ్ళ మ్యారేజ్లో జరుగుతుంటాయి. వీళ్ళకి ఏమంటే వీళ్ళు కన్సల్ట్ అయితే ఏ మత కులాలు ఏం లేదు, ప్రతి ఒక్కరికి అందరికీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఒక బీద అమ్మాయికి ఈరోజు కూడా డైనింగ్ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది ఒకరికి, అంటే అవసరం ఉండే వాళ్ళకి, ఆ నీడ్ ఉండే వాళ్ళకి. అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్స్ అని చెప్పేసి వాళ్ళకి కాట్స్ అని చెప్పి, మంచాలని, ఇంకా ఏదన్నా కానీ ఎవరన్నా కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్ అంటే గర్భశ్రీలకి డెలివరీ కోసం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సదుపాయం లేకపోతే వాళ్ళ కోసం హాస్పిటల్ వరకు ఆటో కూడా అరేంజ్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఒక పేదోళ్ళకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా 4 24/7 అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఒక పూర్ పీపుల్కే కాదు, ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కూడా కానీ మనకు ఒక పూర్ పీపుల్ ఇంట్లో మ్యారేజ్ అవుతుంది, మీ ఇంట్లో కష్టాలు ఉంటే ప్రతి ఒక్క కష్టంకి ఒక హ్యాండ్ లాగా హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ లాగా ఒక ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో విస్తృతంగా సాగుతున్న నారాయణ ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓటు కోసం అభ్యర్థన, రిక్షా తొక్కి ఆకట్టుకున్న మాజీ మంత్రి.
టీడీపీ జనసేనపై మండిపడ్డ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న. ప్రతిపక్షాలు డబ్బులిస్తే తీసుకోండని ఓటర్లకు సూచన. ఓటు మాత్రం వైసీపీకే వేయాలని విజ్ఞప్తి. వైసీపీకి జలకిచ్చిన సీనియర్ నేత చాట నరసింహారావు. కోటంరెడ్డితో భేటీ, టీడీపీలో చేరాలని నిర్ణయం. అనిల్ నర్సరావుపేట వెళ్లడంతో మారిన రాజకీయం. నెల్లూరు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన. కొండాపురంలో మృతి చెందిన కుటుంబానికి పరామర్శ. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.